ఏఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పోయిన నెల జూన్ 12వ తారీఖు ఏఏఐబి ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక కాల్ వెళ్ళింది. ఎయిర్ ఇండియాకి సంబంధించిన డ్రీమ్ లైనర్ బోయింగ్ ఫ్లైట్ AI-171 ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ క్రాష్ అయిందని. ఈ ఫ్లైట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లోనే క్రాష్ అయింది. అదే రోజు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 5 మంది ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ది డైరెక్టర్ జనరల్ అండ్ వారితో పాటు DGCAకి సంబంధించిన 3 ఆఫీసర్స్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పట్టుకెళ్ళిపోయారు. తర్వాత ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్స్కి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి 3 మెసేజెస్ వెళ్ళాయి. నెంబర్ 1 USA, నెంబర్ 2 UK, నెంబర్ 3 పోర్చుగల్. USA కిందకి వెళ్ళిందంటే క్రాష్ అయింది బోయింగ్ ఫ్లైట్ కాబట్టి ఎవరైతే బోయింగ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ చేస్తారో ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళ తరపు నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఇండియా తరపు నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్కి సపోర్ట్